మామ, అప్పు కావాలి, ఇస్తావా? నువ్వు అడుగుతా నీకు ఇయ్యనారా అప్పు? నువ్వు నా ప్రాణ జిగ్రీ దోస్తు కానివి. ఎంత కావాలి? మరి నాకు ఎక్కువ అద్దులే. ఓ 5,000 చాలు ఇప్పటి మందం. ఓ ఎల్లుండి ఇత్త తిరిగి. నాకు నమ్మకం ముందునే నువ్వు ఇస్తావురా. నువ్వు నా ప్రాణ స్నేహితుడు. మొన్న నీకు 5,000 ఇచ్చినా, నాకు ఇవాళ అవసరం పడ్డి ఇస్తా అన్నావు కదా, ఇయ్యాల. నువ్వు నాకు ఏమైనా పేపర్ రాసి ఇచ్చినావా? 5,000 అడుగుతున్నావు. ఏదో దోస్తాన్లా అడుగుతూ ఇచ్చినావు. దోస్తాన్లా పైసలు ఒక్కసారి ఇచ్చినావు అంటే తిరిగి రావు. అర్థం చేసుకో. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు కారు దిగు. నన్ను కారు దిగు అంటున్నావు మామ? ఇట్లా మాట్లాడుతున్నావేంది మామ? దిగుబే. పైసలు అంట పైసలు. ఇప్పుడు మంచిగా నడుచుకుంటూ వస్తాడు ఇంటికి. ఇప్పుడు ఏర్పడుతుంది. ఇచ్చినోడు మూసుకొని ఉండాలి. మళ్ళీ తిరిగి ఇస్తా అని ఎట్లా అనుకున్నాడు? నేను ఇయ్యా, ఎంత జిగదోస్తానైనా కానీ. నెక్స్ట్ ఎవరికి పెడదాం? రాజన్నకు పెడదాం పోటు. రాజన్న నమస్తే. నమస్తే తమ్మి, చెప్పు. అన్న, జర్రా ఒక అవసరం పడ్డదన్న, నీ దగ్గరికి వచ్చిన. ఏ అవసరం పడ్డది తమ్మి? మూమాట పడకు, చెప్పు. ఏమైనా కావాలా? అన్న, నెల జీతం రాలేదు, జర కొంచెం అడ్జస్ట్ చేస్తే నా పైసలు వచ్చినాక నీకు ఇస్తా. ఓకేనా? ప్లీజ్. అర్రే తమ్మి, గింత రిక్వెస్ట్ చేసిన అవసరమా? ఒక్క మాట 5,000 అడిగితే నీ ఇస్తా కదా. శాలరీ వచ్చినాక ఇద్దువులే తమ్మి. ఓకేనా తమ్మి? సరే మరి తీసుకో, ఫోన్పే చేస్తున్నా. థ్యాంక్స్ అన్న, అడగంగానే ఇచ్చినావు. దోస్తాన్లా ఇచ్చిపుచ్చుకోవాలా తమ్ముడు. తమ్మి, మొన్న పైసలు తీసుకున్నావు కదా, శాలరీ నిన్న వచ్చిందంట. నాకు అర్జెంట్ ఉంది తమ్మి. 5,000 5,000 పంపితే నేను నా ఈఎంఐ కట్టుకోవాలి. ఏ ఊకో అన్న, 5,000 ఎక్కడి అన్న? నువ్వు భలే ఉన్నావు. తమ్మి, ఏంది ఇప్పుడు జోకి ఎత్తున్నావు? నవ్వత్తలేదు, నాకు టెన్షన్ అవుతుంది తమ్మి. నవ్వుదా నవ్వు, టెన్షన్ పడితే టెన్షన్ పడు. ఏందన్నా, నువ్వు నాకు ఏమన్నా కాగితం పెట్టుకున్నావా? ఏదో దోస్తాన్లో 5,000 అడిగితే ఇచ్చినావు, మళ్ళీ తిరిగి ఇస్తా అన్న. నా ఉన్నప్పుడు తిరిగి ఇస్తా. శాలరీ అంటే ఈ శాలరీకి ఇస్తా అని ఒప్పుకున్నానా? ఓ 2-3 శాలరీ అయిపోయిన తర్వాత ఇస్తా. గట్లా అర్థం చేసుకోవాలి కానీ నువ్వు ఉన్నపాటుగా గిట్లా అడిగితే ఎట్లా చెప్పు ఒకసారి. నువ్వు గిట్లయితే నాకు నీతో నడవదన్నా. నేను పోతున్నా, బాయ్. నువ్వు కూడా వండుకో, బగ్గా సరిపడుతుంది, చలికాలం స్టార్ట్ అయింది. అక్క నమస్తే, బాగున్నావా? బావ ఎట్లున్నాడు? నమస్తే తమ్మి, చాలా రోజులు అవుతుంది కనబడక. మీ బావ మంచుకున్నాడు. ఏంది సంగతి తమ్మి? ఏముందక్క, మంత్ ఎండింగ్ కదా, కొంచెం ఈఎంఐలు ఉన్నాయి అక్క, కట్టుకోవాల్సినవి. శాలరీ ఇంకా రాలేదు. జర నువ్వు కొంచెం సాయం చేస్తావని అక్కని ఎత్తుక్కుంటా ఇట్లా వచ్చిండు అక్క తమ్ముడు. సాయం చేస్తావా అక్క? తమ్మి, నువ్వు ఇంత మంచిగా అడిగిన తర్వాత నేను సాయం చేయకుండా ఉంటానా? మీ బావకు తెలియకుండా ఓ 10,000 దాచుకున్నా, నీకు ఇస్తా తమ్మి. నీ శాలరీ వచ్చిన తర్వాత నాకు ఇయ్యి. నీ పైన నమ్మకం ఉంది తమ్మి. అక్క, నువ్వు నా పాలిట దేవత అక్క. థ్యాంక్స్ అక్క. చూడు తమ్మి, ఫోన్ పే చేసిన. ఓకే అక్క, ఉంటా. టాటా, బాయ్ బాయ్. ఏందక్క గిట్ల వచ్చినావు? ఎన్నర్లేంది తమ్ముని దగ్గరికి? తమ్మి, మీ బావకు కొంచెం పైసలు కావాలంట, నన్ను అడిగిండు మొదటిసారి. ఇక నా దగ్గర పైసలు ఉంటే నీకు మొన్న ఇచ్చినా కదా 10,000, ఆ 10,000 నాకు ఇప్పుడు కొట్టు. ఏందక్క గట్ల మాట్లాడుతున్నావు? తమ్మునికి ఇచ్చిన పైసలు అడుగుతావా? ₹1 కూడా లేదక్క. నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు ఇచ్చేది నేను. ఏంది తమ్మి, మజాకి ఎత్తున్నావా తమ్మి? మజాకేందక్క, నేను చెప్పేది నిజమే. నేనే బేకార్గా అని బేకార్గా అని దగ్గర అడుగుతున్నావు అక్క పైసలు. నేనే బికారు అలానే అడుక్కుంటా బతకటం ఉంది. తమ్మి, నిన్ను నమ్మే పైసలు ఇస్తే గిట్ల చేయబడుతుంది తమ్మి. ఎందుకురా గిట్ల చేస్తున్నావు? నిన్నెవడు అన్నాడు? పేపర్ పెట్టుకున్నావా, లేకుంటే వీడియో తీసుకున్నావా, లేకుంటే వాళ్ళు ఉన్నారా పైసలు ఇచ్చేటప్పుడు? తమ్మి, ఏందిరా గట్లనే పడుతుంది? రూపాయి దాచుకున్నా కదా తమ్ముడు, నీకు బాధానంగానే ఇచ్చిన కదా తమ్ముడు. సొంత తమ్ముని లెక్క అనుకున్నా కదా, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. సొంత తమ్ముడే చెప్పింది తింటలేడు, అసోంటిది నేను తమ్ముని లెక్క. నేను చెప్పింది ఎట్లా నమ్మినావు అక్క? పైసల వేళ్ళు నడుగు నుంచలి. అయ్యో తమ్మి, గిట్లా ఎత్తివి తమ్మి. అయ్యయ్యో, జీవితంలో ఎవరిని నమ్మకుండా
తమ్మి పైసల ముచ్చట్లా నిన్ను మాత్రం అస్సలు నమ్మ తమ్మి. నమస్తే తమ్మి, ఎట్లున్నావు? గిట్లత్తివి నా ఆఫీస్కి ఎన్నడు రాంది? ఏం లేదన్నా, జర పైసలు అవసరం పడ్డాయి. ఎవ్వరు గుర్తురాలే ఈ టైంలో. అన్నా నేను ఉన్నావు కదా, నీ దగ్గరికి వచ్చిన అన్న, నువ్వు సాయం చేస్తావా అన్న? తమ్మి గట్లనా పడితివి? నువ్వు నా తమ్ముని లెక్క, నువ్వు మంచిగా మాట్లాడుతావు. నీ పైసలు ఇయ్యనారా? ఎంత కావాలి? ఎంత అన్నా? ఓ 10,000 అన్నకంతే. నా సాలరీ రాగానే నీకు ఇచ్చేస్తా. ఈఎంఐ కొంచెం కట్టుకునేది ఉంది, అందుకే అడుగుతున్నా. నేను గవర్నర్, నాకేం చెప్పకు. తీసుకో 10,000, ఓకేనా? థ్యాంక్స్ అన్నయ్య. సరే తమ్మి, నాకు టైం అయింది, కొంచెం వర్క్ చేసుకోవాలి, బిజీ ఉన్నా. పైసలు మాత్రం అన్న టైంకి ఇచ్చేయాలి తమ్మి. అయ్యో అన్న, అన్న టైం కంటే ముందే ఇస్తా అన్న. తమ్మి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తలేవు, అన్న టైంకి ఇస్తా అన్నావు. 10 రోజులు దాటిపోయింది తమ్మి. ఆ 10,000 కావాలి తమ్మి, నాకు బాగా అర్జెంట్ ఉంది. ఏందన్న నాకు ఇంత పుట్టుగా వచ్చినావు? ఏదో లక్షలు అప్పు ఉన్నట్టు. గిట్లేనా ఇంటికి వచ్చేది, ఇంటి వీనికి? అయ్యో తమ్మి, గట్లన్న పడుతుంది తమ్మి. 10,000 తీసుకున్నావు కదా తమ్మి, అందుకే వచ్చిన తమ్మి, అవసరం ఉందని. ఎంత అవసరం ఉంటే ఇంటికి వచ్చిన అవసరమా? ఏమనుకోవాలి ఇంటి పక్క పంటలు చూసి? వీడు ఎన్ని అప్పులు ఉన్నాడో, వీడు అప్పులు చేసి ఎగ్గొట్టిన కావచ్చు అనుకుంటారు. నువ్వు ఏమట్టి నా జతీత్తమైంది మా కాలనీలా. తమ్మి జర కొంచెం టైట్గా ఉంది, జర పండుగలు వచ్చింది, అట్నే కొంచెం మా వాళ్ళకు బడి ఫీజు కట్టాలి. పైసలు ఈ తమ్మి మొన్నటిగా 10,000. ఎక్కడైనా పైసలు మొన్ననే ఇత్తిని, గిట్లా వచ్చి అడుగుతున్నావు పొద్దు పొద్దున. అబ్బా తమ్ముడు, ఎక్కడిచ్చినావు తమ్ముడు? నేను నీకు 10,000 ఇచ్చినా కదా తమ్ముడు, నా పైసలు నాకు ఎప్పుడు తిరిగి ఇచ్చినావు తమ్ముడు? 10 రోజుల నుంచి ఫోన్ చేస్తే లావడతలేవు, దొరుకుతలేవు. అందుకే ఇవాళ ఇంటికి వస్తే నువ్వేమో గిట్ల మాట్లాడబడుతుంది, పైసలు ఇచ్చినా అని చెప్పి. అంత ముచ్చట కాదు, నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నాకు తెలియదు ఎవరు. పైసలు లేవు, ఏం లేవు. ఇక్కడి నుంచి బయటకు నడు. తమ్మి ఎదుటని మోసం చేసుడు అంటే ఏదో గొప్పతనము, ఏదో తెలివి ఉందని కాదు తమ్మి, అని మంచితనము. నా మంచితనాన్ని చాతగాంతనంగా అనుకుంటున్నావు కదా. నీకు చెప్పే టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఇప్పుడు పోతున్నా సైలెంట్గా. పో గీసంటి మస్తు చూసినాం. పైసలు లేవు, గీసలు లేవు. దేవుడు అనేటోడు చూస్తాడు తమ్మి, అట్లా అనకు తమ్మి.